హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కమ్మని కరకరలాడే బంగాళదుంప మురుకుల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అదేనండి క్రిస్పీ జంతికలు. అసలు బంగాళదుంప అంటేనే ఇష్టపడని వారు ఉండరండి. పిల్లల చాలా ఫేవరెట్ రెసిపీ అండి బంగాళదుంప అంటే. ఈ జంతికలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడు చేసే జంతికలు కాకుండా ఒక్కసారి ఇలా బంగాళదుంపలతో కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. సూపర్గా నచ్చుతాయండి. ఇలా కనుక చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకు స్నాక్స్గా లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చాలా బెస్ట్ రెసిపీ అనొచ్చండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఇంకా డిఫరెంట్గా ఉండే మురుకుల్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా మురుకుల కోసం ఇక్కడ నేను 2 ఆలు తీసుకున్నానండి. తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మనం కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి మెత్తగా. ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక ఉడికించుకున్న తర్వాత పైన పీల్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంపని మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అన్ని ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఒక 3 నుంచి 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆలుని మనం ఇలా మూత పెట్టుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. నేను ఇలా ఇంట్లో పట్టించిన బియ్యం పిండినే తీసుకున్నానండి. మీరు రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు. జంతికల్లో వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూను వాము తీసుకొని ఇలా కాస్త నలిపి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇలా వేసుకున్న తర్వాత కారం ఒక 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ దాకైనా వేసుకోవచ్చండి. మీరు ఒకవేళ కారం కాస్త ఎక్కువ కావాలంటే మీరు 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ మాత్రమే వేసుకున్నానండి. రుచికి సరిపోయినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరిగించిన బటర్ని 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. మీరు కావాలంటే బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేడి చేసుకున్న ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల బటర్ని కరిగించి వేసుకున్నానండి. ఇలా వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిలా బైండ్ చేస్తే బైండ్ అయ్యేటట్టు ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఆలు పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. దీంట్లో మొత్తం గ్రైండ్ చేసుకున్న ఆలు పేస్ట్ వేసుకొని పిండిలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందే వాటర్ వేద్దండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న నాకు కొద్దిగా వాటర్ మాత్రమే పడిందండి. మీరు ఒకవేళ ఆలులో వాటర్ మీరు ఎక్కువ గ్రైండ్ చేసేటప్పుడు పల్చగా అయిపోయింది అనుకో, మీకు వాటర్ కూడా పడవండి దాంట్లో అయితే. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టార్ ఉన్న బిల్లని తీసుకున్నానండి. మీరు హోల్స్ ఉన్న బిల్లలైనా తీసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు జంతికలు చేసుకోవచ్చండి. ఇలా మిషన్లో పిండిని వేసుకోవాలండి. సరిపోయినంత పిండి వేసుకున్న తర్వాత మిషన్కి ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకున్నానండి. చూడండి, ఇక్కడ క్లాత్ లేదంటే ప్లేట్ మీద మీరు ఇలా చక్లీలా చేసుకోవచ్చండి. ఇలా తిప్పుతూ ఒక 3-4 చుట్టులు చుట్టుకోవాలండి. ఇలా ఎడ్జస్ట్లో కాస్త ప్రెస్ చేయాలి. ఇదే విధంగా ఇలా తిప్పుతూ 3-4 సార్లు ఇలా మనం రౌండ్ చక్లీలా చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి. ఈ మురుకులు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒక 6-7 దాకా చేసుకోవాలండి. మనం ఇలా క్లాత్ మీద చేసుకున్నా కానీ మనకు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి. మనం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఇలా మనం క్లాత్ నుంచి తీసేసుకోవచ్చు.
డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ ముందుగా పెట్టి వేడి చేసుకున్నాం కదండి. ఆ ఆయిల్లో మనం ఈ మురుకుల్ని డ్రాప్ చేసుకోవాలండి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఉంచితే ఆయిల్ పీల్చుకుంటాయి మురుకులు. మనం హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా క్రిస్పీగా రావండి. మీడియం టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను హోల్స్ ఉన్న బిల్లతో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయినా మనం వేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చండి. లేదంటే మీరు కడాయిలో పెద్దదైనా మురుకులైనా డైరెక్ట్గా అప్పుడప్పుడు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్లాత్ మీద ఇలా చిన్న చిన్నగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు కడాయిలో అయినా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చండి, పెద్ద మురుకులైనా. ఇక్కడ మీకు కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 వేసుకున్నానండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. చూడండి, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు చేస్తూ మరోవైపుకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేస్తే మనకు ఫ్రై చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా జాలిగడ్డ నుంచి తీసుకొని మిగతా వాటన్నిటిని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఆలు వేయడం వల్ల దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. టీ టైం స్నాక్ అయినా లేదంటే పిల్లలకు స్నాక్స్ కట్టించడానికి మంచి రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఆలు వేసి ఇలా మురుకుళ్ళు ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా ఇంకా గుల్లగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.